మంచిరేవులలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. To create a supportive and inclusive learning environment that nurtures young minds through an education that blends academic excellence, athletic achievement, and creative exploration. Our Honorable Chief Minister's vision, which has been rooted in enduring values of integrity, resilience, self-discipline, mental well-being, and environmental stewardship. As we prepare our students to become visionary, socially responsible leaders who make a lasting impact on society. ఒక ఎక్సెప్షనల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేసే విధంగా అకాడమిక్స్, స్పోర్ట్స్ మరియు క్రియేటివ్ పర్స్యూట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కాంప్రిహెన్సివ్ స్కిల్ సెట్ని పిల్లల్లో ఇన్వాల్వ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి అని ఇన్నోవేషన్, డిస్కవరీ బేస్డ్ కరికులంని కూడా బ్లెండ్ చేసే విధంగా అకాడమిక్స్ మరియు క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విధానాలు, లైఫ్ స్కిల్స్ని కూడా నేర్పిస్తూ మెంటల్ వెల్బీయింగ్, అలాగే లెర్నింగ్ టు లెర్న్, ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ మరియు డిజిటల్ లిటరసీ మీద ఫోకస్ చేసే విధంగా ఫ్యూచర్ని తీర్చిదిద్దే విధంగా చిన్నారుల్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యొక్క గొప్ప ఉద్దేశంగా మనం తీసుకోవాలి. అలాగే విలువలు, వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి ఇంక్లూడ్ చేయాలి అనే గొప్ప ఉద్దేశంతో ప్రపంచం ప్రతి అనుగుణంగా ప్రతిరోజు మారిపోతూ ఉన్న తరుణంలో గొప్ప లీడర్స్ ఒక స్ట్రాంగ్ వాల్యూ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి చిన్నారుల్లో అని చిన్నప్పటి నుంచి ఆనెస్టీ కానీ, ఇండిపెండెన్స్ కానీ, ఎంపతి కానీ వివిధ రూపాల్లో క్లాస్ రూమ్స్లో ఇంక్లూడ్ చేయాలి, ప్లే గ్రౌండ్లో కూడా వాటిని ఇన్వాల్వ్ చేయాలి అనే విధంగా ఏర్పాటు చేయడం, మరియు ఒక హోలిస్టిక్ లీడర్షిప్, ఒక నాయకత్వ లక్షణాలు అనేవి చిన్నతనం నుంచి ఇంక్లూడ్ చేయాలి అనే ఒక సదుద్దేశం. విద్య అనేది మన పర్సనల్ గ్రోత్ మాత్రమే కాకుండా సామాజిక పరంగా కూడా మన పురోగతికి చాలా దోహదపడుతుంది అనే ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక 4 పిల్లర్స్ ద్వారా ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేయడం, దీని వెనక ఉన్న ఒక గొప్ప లక్ష్యంగా మనం భావించాలి. ఫుట్బాల్ స్టేడియం ఇనాగ్రేషన్ మరియు చిన్నారులతోటి సో ఈరోజు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు పిద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. Very good morning. Hearty and a warm welcome to Honorable CM Garu and all the guests present here. It gives us great pleasure to welcome, and as we mark a significant milestone of the inauguration of Young India Police School, an institution poised to be a guiding light of learning and holistic development for the young minds of Hyderabad. We take the pleasure to welcome all the dignitaries
ముఖ్యంగా యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం. శ్రీ సివి ఆనంద్ గారు, ఐపీఎస్ డీజీ సిపి మరియు హైదరాబాద్, మరియు వైస్ ప్రెసిడెంట్ వైఐపిఈఎస్. డాక్టర్ జితేందర్ ఐపీఎస్, డీజీపీ తెలంగాణ మరియు ప్రెసిడెంట్ యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ. శ్రీ ఎం రమేష్ ఐపీఎస్ గారు, ఎండి మరియు టీజీపీహెచ్సి లిమిటెడ్, ట్రెజరర్ వైఐపిఈఎస్. మిస్ రమ్య రాజేశ్వరి మేడం, ఐపీఎస్, డిఐజీ విమెన్ సేఫ్టీ వింగ్ అండ్ మెంబర్ వైఐపిఈఎస్. శ్రీ సంజయ్ కుమార్ జైన్ ఐపీఎస్, జాయింట్ సెక్రటరీ వైఐపిఈఎస్. శ్రీ ఎం రమణ కుమార్, మెంబర్ వైఐపిఎస్, మరియు స్టీఫెన్ రవీంద్ర గారు, ఏడీజీ ఆపరేషన్స్ అండ్ జనరల్ సెక్రటరీ వైఐపిఈఎస్, మరియు విశాల్ గోయల్, ఫౌండర్ అండ్ చైర్మన్ క్రిమ్సన్. అలాగే శ్రీ పి శరత్ కుమార్ గారు, అడ్వైజర్ హోమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. మరియు అతిథులందరినీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ డి శ్రీధర్ బాబు గారు, అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారు, చీఫ్ విప్, విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, ఏవిఎన్ రెడ్డి గారు, వాణిదేవి గారు అండ్ సుంకరి రాజు గారు, మరియు మిగిలిన అతిథులందరికీ గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. విచ్చేసిన అతిథులకు మరియు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రిన్సిపల్ విజయ్